రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఎర్ర నవీన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను కలిసి బంతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. గతంలో ఉప సర్పంచ్ గా ఉండి అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నానని తెలిపారు. గ్రామంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. గ్రామంలో ప్రధానమైన రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామంలో ప్రజలకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పింఛన్లు రాని వారికి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. శ్మశాన వాటికలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. బంతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. బాల్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించండి. మా అభివృద్ధి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాము. మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎర్ర నవీన్ కుమార్ గారిని నిలబెట్టడం జరిగింది. మన గట్టుపల్లి అభివృద్ధి కోసం మన సర్పంచ్గా నవీన్ గారిని గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధిని చేసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. కాబట్టి గ్రామస్తులు అందరూ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి ఎర్ర నవీన్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మన గ్రామం యొక్క సమస్యలన్నీ మనం పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మన కోసం పోరాడే వ్యక్తి, చదువుకునే వ్యక్తి, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకున్న అనుభవాన్ని మనం ఉపయోగించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఉపయోగించుకొని మన గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గట్టుపల్లి గ్రామ ప్రజలందరూ ఆలోచన చేయాలి. మనం గట్టుపల్లిలో ఇంతవరకు ఎంతమందిని గెలిపించామో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఈ నవీన్ గారికి ఇచ్చి ఒక్కసారి చూస్తే తెలుస్తుంది మనకు చదువుకున్న వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు, ఏ విధంగా పనిచేస్తాడు. మన అవసరాలకు తగ్గట్టుగా అతను నిలబడి మనకు పనిచేసే వ్యక్తిగా నిలబడతాన ఆశతోనే మనం అలా గెలిపించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను పంచాయతీ ఎన్నికలలో స్థానిక గట్టుపల్లి విలేజ్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీరందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కొరకు నాకు ఓటు వేసి బాల్ గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలని నా యొక్క మనవి. సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో చాలామంది సర్పంచులు చేసిర్రు, ఎంపీటీసీలు చేసిర్రు. 30-40 ఏళ్ళ సర్పంచ్ వ్యవస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి చేసిర్రు. కానీ విలేజ్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడనే ఉండిపోయినవి. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని అభివృద్ధి చేసే వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటు బాల్ గుర్తు పైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఉదాహరణకు మన ఊర్లో తీసుకుంటే సమస్యలు 64 సర్వే నెంబర్లో పిఓటి ల్యాండ్ ఉన్నది. గతంలోనే 60-70 మందితోటి 2 సార్లు ఎంఆర్ఓ గారిని వినపత్రం ఇచ్చినాం. ఏమంటారంటే అయ్యా అర్హులైన వాళ్ళకి అద్దెకర పొలమా ఎంతైనా సరే ఇవ్వమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని 2 సార్లు కోరినాం. ఆ సమస్యను అక్కడ పడకన పెట్టేసారు. గ్రామ పంచాయతీలో లాట్లు ఉన్నాయి. లాట్లు అవి డిక్లరేషన్ చేసారు కానీ ఇల్లు కట్టిన వాళ్ళకి ఇప్పుడు కూడా చూపించడం లేదు. దానికి రోడ్లు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. అది మేము చేస్తాం. మేము అధికారంలో ఒకసారి చేసి చూపిస్తాం. అలాగనే శ్మశాన వాటికకు ఎవరన్నా చనిపోతే పోవడానికి గట్టిగా వాన పడితే పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఒక వెహికల్ పోదు, మనుషులు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఒక బోరు లేదు, ఏది లేదు. ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ గమనించాలి, ప్రజలు గమనించాలి. మేము కూడా అధికారంలోకి వస్తే సర్పంచ్ గెలిస్తే మేము అవి పూర్తి చేస్తాం. ఓకేనా? వసతి బోర్ వేయించి వసతి కల్పిస్తాం. అలాగనే ఇప్పుడు చాలామంది కరెంటు వసతి లేదు, అక్కడ కరెంటు లేదు. అక్కడ రూములు ఉన్నాయి కానీ అక్కడ క్లీనింగ్ వ్యవస్థ లేదు. అదొకటి. ప్లస్ అలాగనే అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోతే సంవత్సరం అయితే ఏం చేస్తారంటే అందరూ బండ్లకు పెడుతున్నారు. ఒక బండి మా ఊర్లోనే పెడతాం. అది మేము సొంతంగా డబ్బులు మా గ్రామ పంచాయతీ ఇంకేమైనా ఒక దాతలు అడుగుతాం, అడిగి సొంతంగా సెట్ చేస్తాం. అదొకటి. మా ఊర్లో అంబులెన్స్ లేదు. ఒకటి అంబులెన్స్ 108 వచ్చాకల్లా ఇక్కడ ప్రాణ పరిస్థితులు పాములు కడిచినా ఏది కడిచినా సంథింగ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అదొకటి. అంబులెన్స్ మా ఊర్లో చిన్నదైన సరే ఏర్పాటు చేసుకొని
మా ఊర్లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము. మేము అధికారంలోకి వస్తే మా గట్టుపల్లి టు దుబ్బచెర్ల ఆ పొలాలకు పోయేటోళ్ళకి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అదొకటి మేము ఏర్పాటు చేస్తాం. ఆ రోడ్డుని ఏర్పాటు చేస్తాం. అది కూడా రోడ్డు విస్తరణ పనులు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం. అదొకటి. విలేజ్లో ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. బీటెక్లు ఎంటెక్లు పూర్తి చేస్తున్నారు, కానీ సివిల్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. వాళ్ళకి కరెక్ట్గా కోచింగ్ లేదు. కోచింగ్ అంటే డబ్బులు లేవు. అదే మా దగ్గర గ్రంథాలయం పెడితే ఒక బుక్లను తెచ్చిస్తే అందులో కూర్చొని చదువుకొని ఏమన్నా విద్యావంతులు అయ్యి ఒక జాబ్లో ఏమన్నా సంపాదిస్తామని చెప్పేసి అదొకటి ఏర్పాటు చేస్తుంది. దాని కొరకు మా గ్రామంలో సుమారు 300-350 పైచిలకు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, అవిటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి పింఛన్లు రావట్లేదు. ఉన్న పింఛన్లు కూడా అందుకని కటింగ్ చేసుకొని ఇస్తున్నారు డబ్బులు. అటుగాక కొత్త పింఛన్ అప్లికేషన్ కోసం ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ చేశాము. వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. అవసరమైతే బైఠాయించి అవసరమైతే మా పింఛన్దారులకు పింఛన్లు ఇప్పించేంత వరకు పోరాటం చేస్తాం. అట్లాగనే పుడితే మా గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఒక 11,000 రూపాయలు మేము వెంబడే ఆర్థిక సాయం అందజేస్తాం. నిధులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక గ్లోబల్ విలేజ్గా మారుస్తాం. మా రంగారెడ్డి తెలంగాణ మొత్తంలో ఒక నెంబర్ 1 గ్రామ పంచాయతీగా మేము నిర్వహిస్తాం. మలమూత్ర చెందిన గ్రామంగా చేస్తాం. మలమూత్ర చెందిన రైతు గ్రామంగా తీర్చిదిద్దాం. దీనికి మీ అందరూ సహకరించాలి. ఓటర్ మహాశయులారా, మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. బాలు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడగలగరని